ఎక్కువ కామంతో ఉన్నటువంటి పురుషుడు ఎట్లా ప్రవర్తిస్తే మంచి జీవితాన్ని తను అనుభవించి మంచి గొప్ప శక్తి సంపన్నులు, దాదాపు మినిస్టర్లు, ప్రధానమంత్రులు, ఇంజనీర్లు, డాక్టర్లు ఇట్లాంటి వాళ్ళు కూర్చున్నారు పిల్లలు. అటువంటి పిల్లలు మీకు సంతానం కలగాలి అంటే ఎక్కువ కామంతో ఉండటం వల్ల అటువంటి సంతానం మీకు కలగట్లే. ఎందుకు కలగట్లేదో చెప్తా వినండి. ఇప్పుడు జంతుజాలం ఉన్నాయి, దానికి ఒక సమయం ఉంది, సంవత్సరంలో ఒక నెలే ఉంది. ఆ నెలలోనే కామంతో కలుస్తాయి తప్పితే మిగతా టైంలో దాని జోలికి రెండో జాతి వెళ్ళదు. భాద్రపద మాసం వచ్చిందనుకోండి, బలగుడ్లు ఇంతాయి. సంవత్సరంలో మిగతా రోజులు బలగుడ్లు ఇంతాయా? ఈనవు. మరి చిత్తకార్తెలో కుక్కలు ఎక్కువ కలుస్తాయి. మిగతా టైంలో కుక్కలు కలవడం ఎక్కడన్నా చూస్తున్నావా? లేదు. మానవుడు మాత్రం ప్రతిరోజు కామంతో తయారైపోయినాడు. ఎందుకంటే రెండో పని లేదు, అదే పని వాడకి. ఆ పని ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ రోజులు జీవితం గడవటం లేదు, చాలా తక్కువ రోజుల్లో పోతున్నారు. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఎందుకో వస్తున్నాయి వ్యాధులు, ఎందుకో రావట్లే. మన ప్రవర్తన నుంచే మనకు రోగాలు వస్తున్నాయి. ఎప్పుడు కూడా ఒకటి రోగ నిరోధక శక్తి అనేది శరీరంలో ఎప్పుడూ ఉంటుంది. డాక్టర్ ఇచ్చే మందుల కంటే శరీరంలో నుంచి ఒక మెడిసిన్ తయారవుతుంది. ఆ మెడిసిన్ వల్లే శరీరం ఏదైనా జబ్బు వచ్చినా మళ్ళీ తట్టుకొని నిలబడుతుంది. ఎట్లా నిలబడుతుంది? కుక్కకి కాలు విరిగిందండి, ఎవడు కట్టించడు. అది ఎగురుకుంటూ 4 రోజులు నడుస్తుంది. ఇరిగిపోయిన కాలు ఎవరూ కట్టించకుండానే దాన్ని సెట్ అయిపోతుంది. ఏమిటంటే దాంట్లో రోగ నిరోధక శక్తి ఉంది. మనకేముంది? రోగ నిరోధక శక్తి లేదు. ఎందుకు లేదు? ముందుగా వస్తున్నది 2 రకాల వ్యాధులు, హార్ట్ అటాకు, క్యాన్సర్. ఈ హార్ట్ అటాకు, ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే తినే నూనెల వల్ల ఎక్కువ వస్తుంది. తర్వాత మనం చేసేటువంటి ప్రవర్తన వల్ల వస్తుంది. మనం తీసుకునే ఆహారాలు కాక చెడు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ చెడు అలవాట్లు మానుకోవాలి. క్యాన్సర్ రాకుండా ఉండాలి, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఇటువంటివి మానేయాలి. తర్వాత ఇంకోటి ఉంది, ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్ కట్టుకుంటున్నారు. రోజు చూడండి, పల్లెటూళ్ళలో మీరు బాగా గమనించండి. నేను చెప్పేది నిజమో అబద్ధమో ఆలోచించండి. ఇంట్లో లెట్రిన్, ఖాళీ స్థలంలో కూడా లెట్రిన్ లేదు. ఓ చెంబు తీసుకుంటారు, నీళ్ళు తీసుకుంటారు. దాదాపు ఊరు దాటి 1 కిలోమీటర్ నడిచి అక్కడికి వెళ్ళి లెట్రిన్కి వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది? శరీరంలో అవయవాలని కూడా క్లియర్గా వస్తాయి. అప్పుడు ఫ్రీ మోషన్ అవుతుంది, శరీరం చెమట పడుతుంది. కిలోమీటర్ పోయి కిలోమీటర్ నడిచి వస్తున్నాం. ఇవాళ ఏం చేస్తున్నారు? నడవయ్య అంటే నడవట్లే, తిని కూర్చుంటున్నారు. ఇంట్లోనే అటాచ్డ్ బాత్రూమ్ లెట్రిన్. ఇవన్నీ కూడా చాలా మార్చుకోవాలి. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరి మీద ద్వేషంతో కాదు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్పే మాటలు ఇవి.